ఈ రోజంతా కూడా మనం యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వాన్ని గురించి నేర్చుకుంటాం. వెనక ఇది చూడగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ యేసుక్రీస్తు ఏమనుంది అక్కడ? ఈజ్ అవర్ లార్డ్, మనకి ప్రభు అనే మాట. మనకి ప్రభు అని అన్నప్పుడు మనం రెండు విషయాలను చూస్తాం. క్రీస్తు యొక్క తన స్వతంత్రతని, ఆయన ఏమై ఉన్నాడు అన్న విషయాన్ని, రెండవది ఆయన తనంతట తానుగా ఏమై ఉన్నాడో, రెండవది ఆయన మనకేమై ఉన్నాడో, ఈ రెండు విషయాలు కూడా ఒక్క మాటలో కవర్ అవ్వడాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ఎవరు అని అంటే ఆయన ప్రభు అని అంటే ఏంటి అని అంటే ఆయన దేవుడు. రెండవది నాకేంటి ఆయన అని అన్నా సరే మళ్ళీ సేమ్ ఆన్సర్, ఆయన మనకి ప్రభు. ఆయన మనకి రాజుగా ఉండి, ప్రభువుగా ఉండి, అధిపతిగా ఉండి మనందరినీ నడిపించాల్సిన వాడు. ఆ విషయం పట్ల కానీ మనకు క్లారిటీ ఉంటే మిగతా క్రైస్తవ జీవితానికి సంబంధించిన ఏ విషయాన్ని గురించి ఏ అనుమానం ఉండదని అనుకుంటాను. ఈ మధ్యాహ్నం మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే, మీకు అందరికీ నేను గ్రూప్లో నోట్స్ కూడా పెడతాను, బహుశా మీకు ప్రింట్అవుట్స్ వస్తాయని అనుకున్నాను. ఇట్స్ ఓకే. పాత నిబంధనలో క్రీస్తు, ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం, మనందరం చూడబోతున్నటువంటి టాపిక్ పాత నిబంధనలో క్రీస్తు. ఎందుకు మనం ఈ విషయాన్ని గురించి నేర్చుకోవాలి అని అంటే, యేసుక్రీస్తు అని అనగానే జనరల్గా ఆయన కన్యమరియకు జన్మించిన తర్వాత మాత్రమే, కన్యమరియ గర్భంలో ఆయన మానవునిగా ప్రవేశించిన దగ్గర నుండి మాత్రమే ఆయనకు ఉనికి ఉంది, అంతకు ముందు ఆయనకు ఉనికి లేదు అని అనుకుంటారు చాలామంది. కొలసీ పత్రికని ఒక ఆయన బోధిస్తూ, ఒక పాస్టర్ గారు ఇక్కడే మచిలీపట్నానికి దగ్గరలోనే బంటుమిల్లి అనే ఆ ఏరియా పేరు ఏదో చెప్పినట్టున్నారు. ఆయన ఏమని అంటాడంటే, యేసుక్రీస్తు తండ్రి వలన సృజింపబడినవాడు అని అన్నాడు. యేసుక్రీస్తు తండ్రి వలన కలిగినవాడు, తండ్రి వలన అనుగ్రహింపబడినవాడు అనే మాట మాట్లాడారు. ఆయన నాతోనే అన్నారు అని అంటే, ఇంకా ఎన్ని చోట్ల ప్రసంగాలు చేస్తుంటారో, ఎంతమందికి చెప్పుంటారో, మనందరికీ జనరల్గా ఎలాంటి అవగాహన ఉందో నాకు తెలియదు. కానీ బట్ చరిత్రలో కూడా మనం చూస్తే గత 2000 సంవత్సరాలుగా అపోస్తలులు బోధిస్తున్న నాటి నుండి కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ విశిష్టత, ఆ యునిక్నెస్ అనేది చాలా సవాలుకరంగానే కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు అని అనగానే ఇన్ జనరల్ మనం ఏం అర్థం చేసుకుంటామంటే, ఆయన మానవుడిగా పుట్టిన దగ్గర నుండే ఆయన ఉనికిలో ఉన్నారు, అంతకుముందు ఆయన ఉనికిలో లేరు అని అనేది జనరల్గా జనమందరి మధ్యలో ఉండే అవగాహన. విచారకరమైన సంగతి ఏంటంటే, మనలో చాలామంది, మనకి ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలో చూస్తూ ఉంటాం, ఏమాత్రం ఒక ప్రాపర్ ట్రైనింగ్ కానీ అండర్స్టాండింగ్ కానీ లేకుండా, ఏమాత్రం వాక్య అవగాహన లేకుండా, ప్రభువా వీళ్ళని దీవించండి, ఆశీర్వదించండి అనే ప్రార్థన ఏదో నేర్చుకోవడం, లేదనంటే వాక్యాన్ని తెరిచి ఊరికే ఏదో ఒకటి కనబడింది, ఆ కనబడిన దానికి వాళ్ళ మనసుకి ఆలోచన వస్తే ఆలోచన చెప్పేసి బోధించే వాళ్ళు, రాత్రికి రాత్రి సేవకులు అయిపోయిన వాళ్ళు మనకు అక్కడక్కడ చాలామంది కనబడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరి మూలంగా ఏం జరుగుతుందనంటే, దేవుని వాక్యం నిరర్ధకం చేయబడుతుంది. క్రీస్తు దైవత్వాన్ని గురించి, అసలు యేసుక్రీస్తు ఎవరు అనే విషయాన్ని గురించినటువంటి ఒక స్పష్టత లేకుండా, ఇవాళ అసలు క్రైస్తవ్యంతో ఏ సంబంధం లేని జనం కూడా యేసుక్రీస్తు ప్రభువుని గురించి తక్కువ చేసి మాట్లాడడం, హీనంగా మాట్లాడడం, అవమానకరంగా మాట్లాడడం అన్న విషయాల్ని మనందరం స్పష్టంగా చూడగలుగుతున్నాం, వింటున్నాం. అసలు యేసు ప్రభువుకి వాళ్ళకేం సంబంధం ఉండదు. ఆయన ఎవరో, ఎక్కడి నుండి వస్తాడో, ఎందుకు మాట్లాడతాడో, ఏం మాట్లాడతాడో తెలీదు. కానీ యేసు ప్రభువుని గురించి మాత్రం హీనంగా మాట్లాడడానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ముందుకాల మీద వచ్చేస్తారు. సో ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనంటే, ప్రభువుని గురించిన కనీస అవగాహన లేకపోవడం. పాత నిబంధనలో యేసుక్రీస్తు అని మనం మాట్లాడుకున్నప్పుడు బేసిక్గా మనం బిగినింగ్ నుండి మొదలు పెట్టుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం దగ్గర నేను స్టార్ట్ చేస్తాను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుంది? దట్స్ ఇట్, చాలు. అక్కడ మనం చూసే మాట ఏంటంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను.
ఆది యందు దేవుడు ఇంగ్లీష్లో స్టార్ట్ అయితే అది ఎలా ఉంటుందంటే ఇన్ ద బిగినింగ్ గాడ్. ప్రారంభంలో దేవుడు అంటే ఇక్కడ పర్టికులర్గా ఏం మాట్లాడుతున్నాడు అంటే, నాతో కలిసి ఆలోచించండి. మీరు అందరూ ఎక్కడికి వెళ్ళట్లేదని అనుకుంటున్నాను, ఇక్కడే ఉన్నారు అనుకుంటున్నాను. నాతో కలిసి ఆలోచించండి. ఇన్ ద బిగినింగ్ అనే మాటకు అర్థం ఏంటంటే దెర్ ఈజ్ అ బిగినింగ్ పాయింట్. ఒక బిగినింగ్ పాయింట్ అనేది ఉంది. ఆ బిగినింగ్ పాయింట్ దగ్గర అక్కడి నుండి సృష్టి అంతా కూడా కలిగింది. ఏం కలిగిందో మన కళ్ళ ముందు ఏది ఉందో, భూమి కానివ్వండి, ఆకాశం కానివ్వండి, ప్రపంచంలో లోకాలు, విశ్వం, ఇదంతా కూడా మీకు ఆ లైన్ అంతా కూడా తెలుసని అనుకుంటున్నా. ఇప్పుడు మనందరికీ జనరల్గా అర్థం చేసుకోవడానికి మచిలీపట్నం, మనం మచిలీపట్నంలో ఉన్నాం. మచిలీపట్నంలో మల్కాపట్నంలో ఉన్నాం. మచిలీపట్నంలో ఒక భాగం. మచిలీపట్నం కృష్ణా జిల్లాలో ఒక భాగం. కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో, భారతదేశం ఆసియా ఖండంలో ఒక భాగం, ఆసియా ఖండం ప్రపంచంలో ఒక భాగం. ఈ భూమి మన సౌర కుటుంబంలో ఒక గ్రహం. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి చుట్టూ గ్రహాలు, వాటి చుట్టూ చిన్న చిన్న ఉపగ్రహాలు కొన్ని గ్రహాలకే ఉన్నాయి కదా. సో దీన్ని మనం ఏమంటాం, సౌర కుటుంబం అని అంటాం. సో ఈ సౌర కుటుంబాన్ని దాటిన తర్వాత ఇలాంటి సౌర కుటుంబాలు చాలా కలిపితే ఏమంటాం నెక్స్ట్? సౌర కుటుంబం దాటిన తర్వాత ఏముంటుంది? మిల్కీ వే అని అంటాం. పాలపుంతలు కలిపితే గెలాక్సీలు కలిపితే యూనివర్స్, విశ్వము అని అంటాం అన్నమాట. సో ఇలాంటివి ఎన్నున్నాయి అని అంటే అనంతమైన ఉన్నాయి. మనకు తెలియదు. కనీసం మనకి భూమికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి, మన కంటికి ఒక నక్షత్రం కనబడుతూ ఉంటుంది కదా రాత్రులు. భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం 4,00,00,000 సంవత్సరాల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. 4,00,00,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మనకు అత్యంత దగ్గరగా కనపడే, మనం వేకువ చుక్క అని పిలుస్తాం కదా, తెల్లవారుజామున బాగా బ్రైట్గా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ చుక్క 4,00,00,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే కాంతి ఒక సెకండ్కి ఎంత దూరం ప్రయాణం చేస్తుందో అంత దూరం 4,00,00,000 సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఆ గ్రహం దగ్గరికి మనం వెళ్తాం. ఆ మన కంటికి కనబడే చుక్క ఒక గెలాక్సీలో ఒక భాగం. ఎన్ని చుక్కలు ఉన్నాయి మన కంటికి కనబడేవి? సో అనంతమైన విశ్వం అని మనం మాట్లాడుకుంటే ఈ విశ్వం మొత్తానికి కూడా ఒక బిగినింగ్ పాయింట్ అనేది ఉంది. ఈ బిగినింగ్ పాయింట్ దగ్గర సర్వ సృష్టి కూడా ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, ఉనికిలోకి వచ్చింది. ఉనికిలోకి వచ్చిన ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన వాడెవరు? సృష్టికర్త అని ఉంటుంది అనమాట. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇన్ ద బిగినింగ్ గాడ్ అన్న పాయింట్ మీకు అర్థమైతే, ఇప్పుడు ఇన్ ద బిగినింగ్, ప్రారంభంలోనే, పునాదిలోనే ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రతిదానికి ప్రారంభం ఉంది. ఈ ప్రారంభానికంటే ముందు కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రారంభం లేనివాడు, ఆది అంతం లేనివాడు. ఆయన సృష్టికర్త. ఇప్పుడు ఈ సృష్టికర్త అని అన్న మాటని హీబ్రూలో కానీ మనం చూస్తే ఏమని ఉంటుందంటే, ఆ బిగినింగ్ వర్డ్స్ హీబ్రూ బైబిల్లో బారా ఎలోహిం అని ఉంటుంది అనమాట. బారా ఎలోహిం అనే మాట, ఎలోహిం అనే పదం జనరల్గా సృష్టికర్త అనే అర్థం వచ్చేటట్టే ఉపయోగించబడింది. 63వ కీర్తన లాంటి కీర్తన భాగాల్లో కానీ మనం చూస్తే దావీదు 63వ కీర్తనలో ప్రభువా అని అంటాడు. ప్రభువా అని తెలుగులో అనువాదం చేశారు, కానీ ఒరిజినల్గా హీబ్రూ బైబిల్లో అక్కడ దావీదు ఎలోహిం అని పిలవడాన్ని మనం చూస్తాం. ఎలోహిం అనే మాటకు అర్థం ఏంటంటే, ఒక వ్యక్తిని గురించి చెప్తున్నాడు, ఆ వ్యక్తి గుణాన్ని గురించి చెప్తున్నాడు. ఆయన గుణం, ఆయన స్వభావం ఏంటంటే సృష్టికర్త. ఆయన సృష్టిని చేశాడు. ఎలోహిం అనే మాటని సృష్టిని రిఫర్ చేసేటప్పుడు ఉపయోగించే పదం ఎలోహిం. తర్వాత ఎలోహిం అనే పదంలోనే ఉన్నటువంటి గ్రామటికల్ భావం ఏంటంటే, వ్యాకరణార్థంతో కూడిన భావం ఏంటంటే సృష్టికర్తలు అని అర్థం వచ్చేటట్టుగా ఉంటుంది ఆ పదానికి అర్థం. ఇన్ ద బిగినింగ్ గాడ్, బారా ఎలోహిం అంటే బిగినింగ్లోనే సృష్టికర్తలు ఉన్నారు, సృష్టికర్త కాదు. సృష్టికర్తలు అనే మాటని మనం క్లియర్గా బైబిల్లో మొట్టమొదటిగానే చూడగలుగుతాం. 1వ అధ్యాయం 1వ వచనం
ప్రారంభం అవ్వగానే సృష్టి ప్రారంభం అని మనం మాట్లాడుకున్నప్పుడు, బారా ఎలోహిం అని మనం మాట్లాడుకున్నప్పుడు సృష్టికర్తలు అనే మాటని మనం చూస్తాం. అంటే ప్రారంభం నుండి కూడా ఇక్కడ మనం గమనించేది ఒక అద్భుతమైన విషయం. అదేంటంటే గాడ్ ఇన్ డిఫరెంట్ పర్సన్స్. దేవుడు ఒక దేవుడే, అందులో అనుమానం ఏమన్నా? దానిలో ఏమన్నా డౌట్ ఉందా మీకు? మనకెవరికి అనుమానం లేదు. దేవుడు ఒకడే. షేమా అని అంటాం కదా హీబ్రూలో. షేమా అని అంటే ప్రార్థన. షేమా అనే మాటకు అర్థం ఏంటి? విను అని అర్థం. ఓ ఇశ్రాయేలు విను అని వాళ్ళు చేసే ప్రార్థనల్ని షేమా ప్రేయర్స్ అని అంటారు. హీబ్రూలో వాళ్ళు చేసుకుంటారు. దానిలో మొట్టమొదటి మాట వాళ్ళు ఉపయోగించేది ఏంటంటే, ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ద్వితీయుడు కానివాడు, ఒకే ఒక్క దేవుడు అని అర్థం. కానీ ఇక్కడ బిగినింగ్లోనే మనం ఏం చూస్తున్నాం? సృష్టికర్తలు అని మనం చూస్తున్నాం. సో త్రిత్వాన్ని గురించిన ఇంకా మరింత స్పష్టత కావాలంటే జాషువా జూడ్ గారు చేసిన ఒక వీడియోని ఐ కెన్ ఫార్వర్డ్ యూ ఇన్ ద గ్రూప్. మన గ్రూప్ ఉంది కదా, అందరికీ రిజిస్టర్డ్ పార్టిసిపెంట్స్ అందరికీ వాట్సాప్ గ్రూప్, దానిలో పోస్ట్ చేస్తాం. ఆ వీడియోని కానీ చూస్తే మీకు త్రిత్వాన్ని గురించిన ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. బిగినింగ్లో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దేవుడు ఒకే వ్యక్తిగా కొన్నాళ్ళు, తర్వాత రెండో వ్యక్తి జాయిన్ అవ్వడం, తర్వాత మూడో వ్యక్తి జాయిన్ అవ్వడం లాగా లేదు. ప్రారంభం నుండి కూడా దేవుడు ముగ్గురు వేర్వేరు వ్యక్తులుగా ఉనికిని కలిగి ఉన్నాడు. ఒకే దేవుడు, ఆయన దేవుడు ఉన్నాడు, చేశాడు అని మాత్రమే మాట్లాడతాం. కానీ ఎంతమంది వ్యక్తులుగా ఉన్నాడు? ముగ్గురు వేర్వేరు వ్యక్తులుగా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. సో ఇక్కడ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన రెండవ విషయం ఏంటంటే, కుమారుడైన క్రీస్తు, కుమారుడైన దేవుడు అని మనం మాట్లాడుకున్నామని అంటే దాని అర్థం ఏంటంటే, తండ్రి పెద్ద ఆయన, కుమారుడు చిన్న ఆయన అని కాదు దాని అర్థం. తండ్రి పెద్ద ఆయన, కుమారుడు చిన్న ఆయన అనే అర్థం వచ్చేటట్టుగా ఉపయోగించబడలేదు బైబిల్లో ఆ మాట. కుమారుడు అనే మాట ఎందుకు ఉపయోగించబడింది అని అంటే, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఇంకొక బుడ్డోడు ఎవరో ఇక్కడ తిరుగుతూ ఉంటే, అరే ఈ కుర్రోడు అచ్చం కరుణ గారి లాగే ఉన్నాడే అని మీరు ఎవరినన్నా అనాలంటే, ఆ ధైర్యం చేయాలంటే వాడు ఎవడై ఉండాలి? డెఫినెట్గా నా కొడుకు అయి ఉండాలి. మా అబ్బాయి కాకుండా ఈయన కరుణ గారి లాగా ఉన్నారంటే కుదిరిద్దా? దెర్ ఈజ్ నో వే. అసలు అలా అనే అవకాశమే లేదు. అంటే దేవుని గుణలక్షణాలన్నింటినీ కూడా, తండ్రి అయిన దేవుని గుణలక్షణాలన్నీ ఎగ్జాక్ట్గా ఉన్న ఇంకొక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుని గుణలక్షణాలు అన్నీ కలిగిన వాడు అనే అర్థాన్ని చెప్పడానికి కుమారుడు అనే పదం ఉపయోగించారు. కుమారుడు కంటే ఇంకొక పదం ఏమన్నా ఉపయోగించగలమా? పోనీ ఫ్రెండ్ అని అంటే ఇద్దరు ఫ్రెండ్స్కి ఒకే లక్షణాలు ఉంటాయా? పోనీ కజిన్ అందామా? పోనీ నీస్ నెఫ్యూ అని ఏదన్నా అందామా? సిబ్లింగ్ అని అందామా? అన్నో తమ్ముడు అని అంటే సరిపోద్దా? ఎగ్జాక్ట్గా అధికారాన్ని గురించి కానీ, స్వభావాన్ని గురించి కానీ, గుణలక్షణాల గురించి కానీ మనం ఒక వ్యక్తిని గురించి మాట్లాడాలి అని అంటే మనందరికీ అర్థం అవ్వడానికి మనకున్న అన్ని భాషల్లోనూ కమ్యూనికేట్ చేయగలిగిన పదం జస్ట్ కుమారుడు అంతే. అందుకనే కమ్యూనికేట్ చేయడానికి భాషలో ఇంకొక పదం లేదు కాబట్టి కుమారుడని చెప్పబడింది. కానీ ఆయన ఏమాత్రం కూడా నో లెస్సర్ దాన్ ఫాదర్. ఆయన ఏమాత్రం కూడా తండ్రికి తక్కువైన వాడు కాదు, తండ్రితో కూడా సమానుడైన వాడు. ఇందాక ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చూసాం మనం. ఆయన తండ్రితో కూడా ఉండుట, సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. సో హీ వాజ్ విత్ ద ఫాదర్, ఈక్వల్ విత్ ద ఫాదర్. ఎవరితో సమానంగా ఉన్నాడు? తండ్రితో కూడా సమానంగా ఉన్నాడు అని మనం మాట్లాడుకున్నప్పుడు దాని అర్థం తండ్రితో కూడా డెఫినెట్గా ఉండేవాడై ఉండాలి కదా. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మనం గమనించాల్సింది, నిర్గమకాండ 33వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు ఒక మాట అంటాడు, దేవుణ్ణి చూసి బ్రతికే నరుడు ఎవరైనా ఉన్నారా? యోహాను సువార్త మనందరికీ తెలుసు. దేవుడు ఆత్మ గనుక 4వ అధ్యాయం ఏమని ఉంటుంది? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ మాటలు రాసుకోండి, 2 మాటలు రాసుకోండి. ఒకటి, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, ఫస్ట్ పాయింట్. రెండవది, దేవుని చూడగలిగిన వారెవరు లేరు. దేవుణ్ణి చూడగలిగిన వారెవరు లేరు. ఇప్పుడు మూడవ సంగతి, మోషేని దేవుడు
సినాయి పర్వతం మీదకి పైకి రమ్మని, పైకి వెళ్ళిన తర్వాత 10 ఆజ్ఞలు రాసిచ్చాడు కదా, దానిలో నేను తప్ప వేరొక దేవుడు నీకుండరాదు అని చెప్పిన దేవుడే ఏమనంటాడంటే, ఆ దేవునికి ఏ రూపాన్ని ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకు అనంటే ఆయనకు ఒక రూపం లేదు, ఆయనకు ఒక ఆకారం లేదు. ఆయన గురించి ఏ విధంగానూ మనం ఇలా ఉంటాడు దేవుడు అని చెప్పడానికి ఆకారం లేనివాడు, ఆయన నిరాకారుడు అని ఉంటుంది అనమాట. ఆయన నిరాకారుడైనటువంటి దేవుడు, ఆత్మరూపి అయినటువంటి దేవుడు. దేవునిని చూడగలిగిన వారెవరు లేరు. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏం 3 విషయాలు చెప్పాను? ఆత్మ అయిన దేవుడు, ఆయనను చూసి బ్రతికేవారెవరు, ఆయనను చూడగలిగిన వారెవరూ లేరు. 3, ఆయనకి ఏ ఆకారం ఇవ్వడానికి ఆపాదించడానికి వీలు కాదు. అయితే మరి ఇందాక జాషువా జూడ్ గారు చెప్పారు, కొలస్సీ పత్రికలో నుండి 1వ అధ్యాయంలో నుండి మనం మాట్లాడుతున్నప్పుడు, ఆయన దేవుని అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపము. మరి ఏంటి ఈ మాటకు అర్థం? ఏమనంటున్నాడు? దేవుడు అదృశ్యుడు, ఆయనకి రూపం లేదు, ఆయన ఎవరు చూడలేరు. కానీ ఒకవేళ దేవుణ్ణి చూడాలి అని అనుకుంటే ఎవరిలో దేవుడు తనని తాను ప్రత్యక్షపరుచుకున్నాడంట? యేసుక్రీస్తు ప్రభువులో ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ సంబడి సేస్ దట్ ఐ హ్యావ్ సీన్ గాడ్, ఎవరైనా కానీ నేను దేవుణ్ణి చూశాను అని చెప్పారు అని అంటే బైబిల్లో దాని అర్థం వాళ్ళు చూసింది కేవలం యేసుక్రీస్తు ప్రభువుని మాత్రమే. దేవుణ్ణి చూశారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువుని తప్ప ఇంకొక అవకాశమే లేదు. ఎందుకు అని అంటే తండ్రి అయిన దేవుని చూడడానికి వీలు కాదు, పరిశుద్ధాత్మని చూడడానికి వీలు కాదు. పరిశుద్ధాత్మ ఆత్మరూపి అయి ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు కూడా ఆత్మరూపి అయి ఉన్నాడు. ఈ 3 వ్యక్తుల్లో ఆకారాన్ని కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఈ క్లారిటీ ఉంటే మనకి ఒక 50% మనందరం కాస్త లైన్లో ఉన్నట్టే, దారిలో ఉన్నట్టే. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు కేవలం కన్యమరియ గర్భంలో జన్మించినప్పుడు మాత్రమే ఆయన ఒక ఆకారాన్ని ధరించి ఇప్పుడు మానవునిగా వచ్చాడు, కనబడ్డాడు అని అనుకోవడం మాత్రమే కాదు. క్రీస్తుగా ఆయన మానవ రూపిగా ఉండడానికి, శాశ్వతంగా పంపబడడానికి ముందు కూడా దేవుని ప్రతినిధిగా, దేవునిగా తన ప్రజల్ని దర్శించాల్సి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువే యెహోవాగా రావడాన్ని మనం చూస్తాం. ఇప్పుడు నేను మీకు 2 విషయాలు చెప్పాను. ఒకటి ఎలోహిం, త్రిత్వాన్ని గురించి చెప్పాను. రెండవది సృష్టికర్తలు అనే మాట చెప్పాను. తర్వాత ఒకవేళ దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అని అంటే అది కేవలం క్రీస్తులోనే ప్రత్యక్షపరుచుకున్నాడు అన్న వాక్యాన్ని మనం చూసాం. ఇప్పుడు దేవుడు అదృశ్య రూపిగా ఉన్నటువంటి దేవుడు, వాక్యముగా ఉన్నటువంటి దేవుడు మానవ రూపిగా మార్చబడ్డాన్ని గురించి యోహాను సువార్తలో మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమని ఉంటుంది? ఆది యందు వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. సో ఇప్పుడు ఆ వాక్యమే ఎలా వచ్చి ఉన్నాడంట? శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. ఈయన యేసుక్రీస్తు ప్రభు. ఈ సంగతి మనందరం గుర్తు చేసుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉనికిని గురించి మనందరం గమనించగలుగుతాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కేవలం ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే కాదు, మరియ గర్భంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఆయన శాశ్వతంగా మానవ రూపాన్ని ధరించడం మాత్రమే కాదు, దేవుడు అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువే అని. ఇప్పుడు 3వ మాట, ఇంకొక ముఖ్యమైన మాట నేను చూపించేది ఏంటంటే యెహోవా అనే మాట. యెహోవా అనే మాట జనరల్గా మనం ఆదికాండం నుండి కూడా చూస్తూనే ఉంటాం. యెహోవా వాక్కు, యెహోవా అనే మాటని మనం చూస్తూనే ఉంటాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం దేవుడు తన పేరు యెహోవా అని బయలుపరుచుకున్నది ఎక్కడో తెలుసా? మోషేతో నువ్వు వెళ్ళి ఐగుప్తుకి వెళ్ళి ఫరోతో చెప్పు, వాళ్ళ ప్రజల్ని దేవుడు విడిచిపెట్టమంటున్నాడు, వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ దేవుని ఆరాధించుకోవడానికి పర్మిషన్ ఇవ్వు, పంపించు అని అడిగితే అప్పుడు మోషే అంటాడు, నా వల్ల కాదు ప్రభువా, నేను వెళ్ళలేను. పర్లేదులే, వెళ్ళు, నేను ఉంటాను అని అంటాడు. సరే నువ్వు ఉంటావు, బాగానే ఉంది, నువ్వు వెళ్ళమన్నావు, వెళ్తాను, వెళ్ళి వాళ్ళు అడిగితే నేనేమని చెప్పను అని అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, నేను పంపించానని చెప్పు. నేను
సో ఉన్నవాడు అనువాడు అని అన్నారు కదా, మీరు ఎందుకు చెప్పారనంటే బైబిల్లో ఆ మాటకి ట్రాన్స్లేషన్ ఉన్నవాడు అనువాడు అని ఉంది కాబట్టి. కానీ హీబ్రూలో ఉన్న యాహ్వాహ్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? నేను, ఐ యామ్ అని అర్థం అన్నమాట. యాహ్వా, యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే ఉన్నవాడు అనువాడు అనేది తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు. ఆ మాటని మనం ఎంతవరకు నేను జస్టిఫై చేయగలమో, ఆ మాట నిజంగా నేను అనే దాన్ని ఎంత అర్థవంతంగా చెప్తుందో నాకు అర్థం కాలేదు. నేను ఎప్పుడు దాన్ని యాక్చువల్గా స్టడీ చేయలేదు. కానీ ఈ బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత గ్రీకులు హీబ్రూలు నేర్పిస్తారు కదా, చచ్చినట్టు మనం ఎక్సర్సైజెస్ చేయాల్సిందే. సో యాహ్వాహ్ అనే పదానికి అర్థం ఏంటంటే నేను, ఐ యామ్ అని అర్థం అనమాట. ఐ యామ్ హూ ఐ యామ్, నేను నేనే అని అర్థం అనమాట. యెహోవా అనే మాటకి నేను అని అర్థం. నేను అని దేవుడు చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా పలకగలిగిన వాడిని నేను, సమస్తాన్ని సృష్టించిన వాడును, సమస్తాన్ని ఏలుతున్నవాడును, సమస్తాన్ని నడిపిస్తున్నవాడును, సమస్తాన్ని నా స్వాధీనంలో ఉంచుకున్న నేను, ఏమైనా చేయగలిగిన వాడును, ఏమైనా చెప్పగలిగిన వాడును, సమస్తాన్ని నా స్వాధీనంలో ఉంచుకున్నవాడును నేను అని చెప్పడం దాని అర్థం. నేను ఎందుకు ఆ మాట గట్టిగా చెప్పానంటే దాని సీరియస్నెస్ మీరు అర్థం చేసుకుంటారు. కాస్త ఎవరికన్నా కునికిపాట్లు వస్తుంటే లేస్తారని. నేను అనే మాట ప్రభువు చెప్పడం అంత బలంగా చెప్పారు. ఆ మాటని యెహోవా అని హీబ్రూ భాషలో అంటారు. హీబ్రీ భాషలో ఆ మాటకు అర్థం నేను. నేను 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 నేనని ఇప్పుడు 2-3 నిమిషాల్లోనే ఒక 10-20 సార్లు చెప్పుంటారు కదా. ఎందుకు చెప్పానో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు కూడా యోహాను సువార్తలో ఐ యామ్ సేయింగ్స్ అని అంటారు. 7 సార్లు నేను 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 అని మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన నేను అనే మాట నిర్గమకాండంలో మోషేకి యెహోవా దేవుడు చెప్పిన నేను అనే మాట రెండూ కూడా ఒకే మాట, ఒకే మాట. సో 3 విషయాలు చెప్పా. ఆయన సృష్టికర్త, ప్రారంభం నుండి కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వేర్వేరు వ్యక్తులుగా ఉనికి కలిగిన వాడు. రెండవది ఏం చెప్పాను? దేవుణ్ణి ఏ మానవుడు చూడలేడు. ఒకవేళ దేవుణ్ణి ఎవరన్నా చూశారు అని అంటే ఆయన కేవలం యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువుని మాత్రమే చూడగలరు. ఎందుకు అని అంటే కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక దేవుని యొక్క సర్వ సంపూర్ణత, దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఎవరిలో ప్రత్యక్షపరచబడింది? క్రీస్తులో ప్రత్యక్షపరచబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం చేశాడు. ఇప్పుడు 3వ మాట నేనే అని యెహోవా చెప్పినప్పుడు, నేనే అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆ మాటకు అర్థం ఒక్కటే, ఆయనే నేను. ఇప్పుడు ఈ విషయాన్ని బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో నుండి ఒక 10 సందర్భాలని నేను మీకు చూపిస్తాను. మీరు నిద్రపోవట్లేదు, మీరంతా ఆసక్తిగా ఉన్నారు, మీరందరూ చాలా మంచోళ్ళు. ఎందుకు మంచోళ్ళు అంటున్నానంటే మేము 2001 నుండి పరిచర్యలో ఈ కాన్ఫరెన్స్లు ఇవన్నీ పెడతా ఉన్నాం. ఏ ఏరియాకి వెళ్ళి అయ్యా మేము సత్యం నేర్చుకున్నాం, చాలామందికి ట్రైనింగ్ లేదు, కొద్దిగా మేము నేర్చుకున్న వాక్యాన్ని మీకు కూడా నేర్పిస్తాం, ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రండి సార్ కాన్ఫరెన్స్లు పెడతామని అంటే, నువ్వు అదంతా ఏమన్నా చేసుకో కానీ ఏం పెడతావు, ఎంత ఇస్తావు అని అనే వాళ్ళ దగ్గరే చానాళ్ళు కాన్ఫరెన్స్లు పెట్టాం. మీరు అలా అడక్కపోగా మీరెదురు 500 కట్టొచ్చి కూర్చున్నారు కదా, ఖచ్చితంగా మీరు అందరూ మంచివాళ్ళు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీరంతా మంచివాళ్ళు, మీరందరూ ప్రభువుని ప్రేమించేవాళ్ళు, వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ యూ. మిమ్మల్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. చాలా సంతోషం. మీరు ఎవరు నిద్రపోవట్లేదు. ఒకవేళ ఎవరికన్నా నిద్ర వస్తుంది అని అంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ చేపిద్దామని అనుకుంటున్నా. ఆదికాండం 18వ అధ్యాయం చూద్దాం ఒకసారి. బైబిల్స్ అందరూ చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనంలో చాలు. అబ్రహాం దగ్గరికి ఒక ముగ్గురు వచ్చారండి. అబ్రహాముని దర్శించారు. వాళ్ళని గురించి ఏమని రాసిందంటే, ఒక ముగ్గురు దేవుని దూతలు వచ్చారు, దేవుని దగ్గర నుండి ఒక ముగ్గురు వ్యక్తులు పంపబడ్డారు అని ఉంది. ఆ పంపబడిన వారిలో ఒక ఆయన రూపం మాత్రం కాస్త తేడాగా
ఉంది. ఆయనను చూసి అబ్రహాము దేవుడేనేమో అని అనుకుని ఆ దూతతో మాట్లాడుతూ ఏమని సంబోధిస్తున్నాడో తెలుసా? ఏమని అంటున్నాడు? ప్రభువా. సార్ ఊరినే పిలుచుంటాడేమో ప్రభువా అని. ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా విచిత్రంగా గంభీరంగా వచ్చారనుకోండి, దేవుడేనేమో అని మనం కూడా అనుకుంటాం కదా అని అనుకోవచ్చు మీరు. అందుకని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక మాట ఏంటంటే, మీరు పోయిన సంవత్సరం తణుకు వచ్చి ఉండాల్సింది. పోయిన సంవత్సరం తణుకులో మేము పెట్టిన కాన్ఫరెన్స్ ఏంటంటే సోలా స్క్రిప్తూరా. దాని అర్థం ఏంటంటే, ఎందుకు ఇలా అంటున్నానంటే గట్టిగా, లాటిన్లో దాన్ని అలాగే అంటారు, స్క్రిప్చూరా అని మన వాళ్ళు అంటారు, కానీ అది ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషను. కానీ ఈ 5 సోలాస్ అన్నీ కూడా లాటిన్ నుండి వచ్చిన పదాలు అనమాట. లాటిన్లో ఏమని అంటారంటే సోలా స్క్రిప్తూరా, సోలా ఫీడే, సోలా గ్రాటియా, సోలస్ క్రిస్టస్, సోలిడియో గ్లోరియా. సోలా స్క్రిప్తూరా అనే మాటకు అర్థం ఏంటంటే లేఖనాలు మాత్రమే. అక్కడ మనం లేఖనాల అధికారాన్ని గురించి, లేఖనాల ప్రత్యేకతను గురించి, లేఖనాల ఆథెంటిసిటీని గురించి, నమ్మకత్వాన్ని గురించి, లేఖనాల ఇన్నరెన్సీ గురించి, ఇన్ఫాలిబిలిటీ గురించి, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుని వాక్యం పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన గ్రంథం. దేవుని వాక్యంలో ఉన్న ప్రతి మాట కూడా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వారై రాశారు, కానీ ఎవరూ కూడా వాళ్ళ సొంత మాట ఒకటి కూడా రాయలేదు. రాద్దాం అనుకున్న పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని అనుమతించలేదు. సో బైబిల్ గ్రంథంలో ఏదన్నా ఒక మాట రాయబడింది అని అంటే ఇట్ మీన్స్ ఇట్, దాని అర్థం అదే. ఇప్పుడు అబ్రహాము ఒక వ్యక్తిని ప్రభువా అని పిలిచాడు అని అంటే ఊరికే పిలిచుంటాడండి, ఏదో విచిత్రంగా ఒక వ్యక్తి కనపడి ఉంటాడు పిలిచుంటాడు అని అనుకోవడానికి లేదు. దేర్ వాజ్ డెఫినెట్లీ ద లార్డ్. అక్కడ ప్రభువే ఉన్నాడు, దాని అర్థం అదే. అబ్రహాము దగ్గర ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. అబ్రహాము దగ్గరికి వచ్చిన 3 వ్యక్తుల్లో ఉన్న ఒక ఆయన సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే. దానికి మనకున్న ఆధారం ఏంటంటే అబ్రహాము ప్రభువా అని పిలవడం, రెండవది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాసి ఉండడం. కాదండి అయినా నేను నమ్మను అని అంటే, ఓ 4 రోజులు ఆగండి, అందరం కలిసి పైకి వెళ్తాం, అక్కడ ప్రభువుని అడుగుదాం నువ్వు వెళ్ళావా లేదా అని. ఇంకా అంతకు మించి ఇంకేమీ లేదు. ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఇదే విషయాన్ని ప్రభు రూఢిపరచడాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం ఒకసారి చదవండి. యేసుక్రీస్తు ఏమన్నాడు? యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడండి? అబ్రహాంకి యేసు ప్రభుకి ఏమైనా సంబంధం ఉంది అసలు? యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు? కన్య మరియకి. ఇప్పుడు మనం ఫాలో అవుతున్న గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా అయితే క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం డిసెంబర్ 25న పుట్టారు అని చెప్తున్నారు చరిత్రకారులు. ఇప్పుడు మనం ఫాలో అవుతున్న గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా. కానీ అబ్రహాం ఏనాటివాడు? ఎప్పుడో ఉన్నవాడు కదా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు? అబ్రహాము కంటే ముందు నేను ఉన్నవాడిని. మీరందరూ అబ్రహాం మా పితరుడు, అబ్రహాం దగ్గర నుండి దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు అని అనుకుంటున్నారు కదా. మీరు అబ్రహాం దగ్గర నుండే దేవుని పిల్లలేమో. నేను అబ్రహాము కంటే కూడా ముందే ఉన్నవాడిని. యేసుక్రీస్తు ప్రభువే ఆ మాటని నిశ్చయపరచడాన్ని మనం చూస్తాం. రెండవది ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకుని దేవుడు దర్శించడాన్ని మనం చూస్తాం. 26వ అధ్యాయంలో 2 నుండి 5 వచనాలు చాలు. ఎవరు ప్రత్యక్షమయ్యారంటండి? డూ యూ సీ దట్? ఎవరై ఉంటారు ఇప్పుడు చెప్పండి? అక్కడ ప్రత్యక్షమైంది ఎవరు? డెఫినెట్గా యేసుక్రీస్తు ప్రభు. ఇంకేమైనా డౌట్ ఉందా? సో అందుకే నేను బిగినింగ్లోనే ఒక 3 పాయింట్లు ఎస్టాబ్లిష్ చేశాను మీకు. దేవుడు త్రిత్వం అయి ఉన్నాడు. 3 వేర్వేరు వ్యక్తులుగా ప్రారంభం నుండి ఆయన ఉనికిలో ఉన్నవాడు. ఆయన ఆది అంతము లేనివాడు. ఆయన 3 వ్యక్తులుగా లేకపోయి ఉంటే ఎలోహిం అనే మాట ఉపయోగించబడేది కాదు. బహువచనం అక్కడ ఉపయోగించబడాల్సిన అవసరం ఉండేది కాదు. తర్వాత మళ్ళీ క్లియర్గా చెప్పబడింది ఆయన ఆత్మరూపి అయి ఉన్నాడు. 3వది క్లియర్గా చెప్పబడింది ఎవడు కూడా దేవుణ్ణి చూసి బ్రతికేవాడు లేడు. కాబట్టి మళ్ళీ నేను యెహోవా అని అన్నప్పుడు యెహోవా అంటే తండ్రి అయిన దేవుళ్ళేండి అని అనుకుంటారేమోనని చాలా క్లియర్గా యెహోవా అనే మాటకి అర్థం ఏంటో చెప్పా. నిర్గమకాండంలో యెహోవా అంటే నేనే అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ నేనే అన్నది నేనే అని ఎస్టాబ్లిష్ చేయడాన్ని యోహాను సువార్తలో మనం స్పష్టంగా చూస్తాం. సో ఇప్పుడు యెహోవా
ఇస్సాకుకు ప్రత్యక్షమై మళ్ళీ వాళ్ళ నాన్నగారికి అబ్రహాముకి దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని నిశ్చయపరచడాన్ని, రూఢిపరచడాన్ని, కన్ఫర్మ్ చేయడాన్ని మనం చూస్తామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అబ్రహాం దగ్గర ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఎవరి దగ్గర ఉన్నాడు? ఇస్సాకు దగ్గర కూడా ఉన్నాడు. ఆదికాండం 28వ అధ్యాయం చూడండి, 28:13. చాలు. ఒక నిచ్చెన చూస్తున్నాడు యాకోబు, కింద నుండి పైకి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అయితే ఆ అంచున ఎవరు నిలబడి ఉన్నారంట? ఎవరు నిలబడి ఉన్నారు? యెహోవా నిలబడి ఉన్నాడు. వీలవుతుందా యెహోవాని చూడడానికి? నేను ఎన్నిసార్లు అడిగినా మీరు చెప్పాలి, ఎందుకంటే మీరు ఇంక ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవడానికి వీల్లేదు. ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభు ఎవడికి పుట్టాడో తెలీదు, ఎట పుట్టాడో తెలీదు, మరియా గురించి అసభ్యంగా మాట్లాడడం, 3 మేకలు పీక్కోలేనాడనడం, ఇంకా యేసు ప్రభువుని గురించి హీనంగా మాట్లాడుతున్నప్పుడు ఏం సమాధానం చెప్పాలి? ఇలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలండి? ఇలా క్లాసెస్ జరిగినప్పుడు జనరల్గా వాక్యం చెప్పేది వేరు, డివోషన్స్ చెప్పేది వేరు, క్లాసెస్లో నేర్చుకునేది వేరు కదా. ఎక్కడన్నా ప్రసంగం చేసిన తర్వాత ఏమో దేవుడు నాతో మాట్లాడాడండి, నన్ను బలపరిచాడండి అని అంటారు. ఇలాంటి క్లాసెస్కి అటెండ్ అయిన తర్వాత చాలామంది పాస్టర్ గారులు వచ్చి, అయ్యగారు ఈ కరుణాకర్ గారు, రాధా మనోహర్ గారు, వీళ్ళందరూ యేసుప్రభుని గురించి ఇటు మాట్లాడుతున్నారు కదా, వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని అడుగుతూ ఉంటారు. ఏం సమాధానం చెప్పాలి అని అంటే ఏం సమాధానం చెప్తారు? ఇఫ్ వి నో ద వర్డ్, మనకు దేవుని వాక్యం తెలిస్తే ఏదన్నా మనం చెప్పగలం. ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అలాంటి వాళ్ళకి ఎవరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అనవసరంగా వాళ్ళని కెలకాల్సిన అవసరం లేదు. వాళ్ళ పేర్లు కూడా మనం పలకాల్సిన అవసరం లేదు. మనం చెప్పగలిగితే ఎవరికైనా కానీ ప్రభువుని గూర్చిన సువార్త స్పష్టంగా చెప్తే చాలు. అపోలోజెటిక్స్ అనే ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది. క్రైస్తవ విశ్వాసాన్ని ఎవరన్నా తూట్లు పొడుస్తూ ఉంటే దాన్ని మనం డిఫెండ్ చేసుకోవడానికి, మనది వాస్తవమైన విశ్వాసం అని చెప్పడానికి, నిరూపించడానికి అపోలోజెటిక్స్ అనేది మంచి విషయమే. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏ పద్ధతి పాడు లేకుండా ఊరికే రోడ్ల మీద కుక్కలు మొరుగుతున్నట్టుగా ఎవడన్నా వస్తే వాడి దగ్గర మనం అపోలోజెటిక్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళతో మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం నేర్చుకుంటున్న విషయాలు ఏంటంటే, మనం సేవిస్తున్న యేసుక్రీస్తు ఎవరో మనకి స్పష్టంగా తెలియాలి. మనం ఆరాధిస్తున్న మన క్రీస్తు ఎవరో మనకు ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. దానికోసం మనం నేర్చుకుంటున్నాం. అందుకనే చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఎందుకంటే సో దట్ యూ కెన్ ఇంప్రింట్ దిస్ థాట్ ఇన్ యువర్ హార్ట్. మీ హృదయాల్లో ఈ ఆలోచనని మీరందరూ ముద్రింపు చేసుకోవాలనేది మా ఆశ. అందుకనే ఈ 2 రోజుల కాన్ఫరెన్స్లో మనందరం కలుసుకున్నాం. తర్వాత ఇదే యాకోబుకు వచ్చినటువంటి దర్శనాన్ని యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు జ్ఞాపకం చేయడాన్ని మనం చూస్తామన్నమాట. సో ఇప్పుడు యాకోబుకి ఒక దర్శనం కనబడడం, ఆ నిచ్చెనకు అంచున టాప్లో యెహోవా నిలబడి ఉండడం, ఇది కనబడడం ఒక ఎత్తు అయితే, యాకోబుని మళ్ళీ 2వసారి యేసుక్రీస్తు ప్రభు దర్శించడాన్ని కూడా మనం చూస్తాం. అదేంటంటే ఆదికాండం 28వ అధ్యాయం 32వ అధ్యాయం 24వ వచనంలో ఒక విషయం జరుగుతుంది అన్నమాట. కొట్టెను. 30వ వచనం ఒకసారి చదవండి. చాలు. ఏమని అన్నాడు యాకోబు? నేను ముఖాముఖిగా ఎవరిని చూశాడంట? దేవునిని చూచాడు. మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన మాట, దేవుని ఎవరన్నా చూడగలరా? నోబడి. కానీ దేవుని ఎవరన్నా చూశారు అని అంటే ఆయన ఎవరు? దైవత్వంలోని 2వ వ్యక్తి అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మోషేని దర్శించడం. నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు.
ఉమ్, 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 ఉమ్. చాలు. ఎవరు చూశారంట? ఇందాక ఏమని ఉంది? బిగినింగ్లో ఏమని అన్నాడు? యెహోవా దూత అని అన్నాడు. ఇప్పుడు యెహోవా అని అంటున్నాడు. సో ఇక్కడ మోషే దగ్గరికి వచ్చింది ఎవరు? మోషే దగ్గర నిలబడింది ఎవరు? ఆ పొద దగ్గర ఉన్నది ఎవరు? యెహోవా అనే మాట క్లియర్గా కనబడుతుంది. బైబిల్లో రాసుంది అని అంటే ఆ మాటకి అర్థం యెహోవా అనే. ఇప్పుడు ఆ యెహోవా ఎవరని మనకు తెలుసు? డెఫినెట్గా యేసుక్రీస్తు ప్రభువే. అదే విషయాన్ని యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు కన్ఫర్మ్ చేయడాన్ని మనం చూస్తాం. జస్ట్ రిఫరెన్స్ రాసుకోండి సరిపోద్ది. తర్వాత చదవక్కర్లేదు. యోహాను సువార్త 8:58. నేను అవన్నీ చదువుకుని ప్రిపేర్ అయ్యే వచ్చాను. రిఫరెన్స్ లేని తేడా ఉండదు. నేను తెలుగు బైబిల్లో కూడా చదివా. ఇంగ్లీష్లో అయితే ఒకటి అటు ఇటుగా ఉంటుంది కాబట్టి సో జస్ట్ రిఫరెన్స్ రాసుకోండి చాలు. తర్వాత నిర్గమకాండం 33వ అధ్యాయం 18 నుండి 23 వచనాల్లో కూడా మరొకసారి మోషే యెహోవాని చూడడాన్ని మనం చూస్తాం. ఈ సీన్ మనందరికీ తెలుసు. మీరందరూ ప్రసంగాలు కూడా చాలా చేసే ఉంటారు. మోషే దేవుని చూడాలని అనుకుంటాడు. ప్రభు ఒకసారి కనపడవా, నీ గురించి చెప్పాలంటే నాకు నువ్వెవరో తెలియాలిగా, కాస్త నేను ఇంకా బలపడడానికి స్ట్రాంగ్గా ఉండడానికి ఒకసారి నీ మొహం చూపించవచ్చుగా నాకు అని అంటే అప్పుడు ఆయన అంటాడు, నన్ను చూడడం కుదరదు కానీ నేను నిన్ను దాటి వెళ్తాను, నా వెనక భాగం చూడు. మళ్ళీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, దేవునికి ఒక ఆకారం లేదు. దేవుణ్ణి ముందు నుండో వెనక నుండో చూడడానికి వీలు కాదు. ఒకవేళ దేవుణ్ణి చూడాలి అని అంటే అది ఎవరిలో చూడాలి? క్రీస్తులో మాత్రమే చూడగలగాలి. ఇప్పుడు దేవుని వెనక వైపు నుండి చూశాడు అని అంటే ఎవరిని వెనక వైపు నుండి చూశాడు? ఆయన మానవునిగా కన్యమరియ గర్భంలో రావడానికి ముందు ఉన్నటువంటి యేసుక్రీస్తుని ఆయన చూశాడు. తర్వాత యెహోషువాని యేసుక్రీస్తు దర్శించడం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13 నుండి 15 వచనాల్లో కానీ మనం చూస్తే మీరు చదవక్కర్లేదు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13 నుండి 15 వచనాల్లో కానీ మనం చూస్తే యెహోషువ సాగిలపడి నమస్కారము చేసి, నా ప్రభువు తన దాసునితో సెలవిచ్చున్నదేమని అడిగెను అని ఉంటుంది అన్నమాట. సో ఆయన ముందు నిలబడిన వారు ఎవరు? దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక దూతలాగా కనబడుతున్నాడు. తనకు ముందు జరగబోతున్న సైన్యానికి నాయకత్వం వహించే ఒక సేనాధిపతిలాగా కనబడుతున్నాడు. కానీ ఆయన మనుషులెవ్వరూ ఆయనలాగా ఉండే మనుషుల్లో ఉన్నటువంటి ఒక సేనాధిపతిలాగా లేడు. ఆయన చాలా ప్రత్యేకంగా ఉన్నాడు. సాక్షాత్తు ప్రభువులాగే ఉన్నాడు. అందుకని యెహోషువ సాగిలపడి నమస్కారం చేసి, నా ప్రభువు తన దాసునితో ఏం చెప్పబోతున్నాడు అని అడగడాన్ని మనం చూస్తాం. యెహోషువాని దర్శించింది యేసుక్రీస్తు ప్రభువే. తర్వాత ఆదికాండం 16వ అధ్యాయం 7 నుండి 13 వచనాల్లో కానీ మనం చూస్తే హాగరుని దర్శించింది యేసుక్రీస్తే అని మనం చెప్తాం. ఎలా చెప్పగలను నేను అని అంటే ఆదికాండం 16వ అధ్యాయం 7 నుండి 13 వచనాలు చూడండి. డెఫినెట్గా మీకు అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. ఈ చిన్న టిప్ ఏంటంటే, రిఫరెన్స్ చెప్పినప్పుడు ఎవరన్నా ఫస్ట్ నంబర్ వేసేసుకుంటే తర్వాత బుక్ పేరు సాయంత్రం దాకా గుర్తుంటుంది. కానీ ముందు బుక్ పేరు రాసుకుంటున్నాం అనుకోండి, పేరు రాసేలోపు నంబర్ మర్చిపోతాం. అందుకని ముందు నంబర్ వేసేసుకోండి, రిఫరెన్స్ అంకేసేసుకోండి ఫస్ట్. సో ఇప్పుడు నేను ఆదికాండం 16:7 నుండి 13 అన్నాను కదా, 16:7 నుండి 13 వేసేసుకుంటే ఆదికాండం చాలాసేపు గుర్తుంటుంది. కానీ మీరు ముందు ఆది అని రాసుకుని చొక్కబెట్టే లోపు 16వ అధ్యాయం గుర్తులేదు. 16వ అధ్యాయం 7 నుండి 13 లాస్ట్లో హాగరుతో ఏమంటాడంటే దేవుని దూత అని మనం బిగినింగ్లో చూసి అప్పుడు ఏమనంటాడంటే హాగరుతో మాట్లాడేటప్పుడు ఈ దేవుని దూత ఏమంటాడంటే, నిశ్చయముగా నీ సంతానమును
విస్తరింప చేసేదను. ఏ దూతకండి అంత అధికారం ఉన్నది? కెన్ ఎనీబడి డూ దట్? దేవదూతలు అనే విషయం కానీ తెలిస్తే, అది అంటే సిస్టమాటిక్ థియాలజీ బైబిల్ కాలేజ్లో టీచ్ చేస్తాం. సిస్టమాటిక్ థియాలజీలో ఒక టాపిక్ ఉంటుంది, ఏంజలాలజీ, దేవదూతల శాస్త్రం అని అంటారనమాట. దేవదూతల శాస్త్రంలో దేవదూతల గురించి, వాటి స్వభావం, లక్షణాలు, గుణగణాలు ఇవన్నీ మాట్లాడతాం. దేవదూతలు సూపర్ న్యాచురల్ బీయింగ్స్, మానవాతీతమైనటువంటి జీవులు, అయినటువంటి సృష్టి. అయితే ఈ దేవదూతలు ఏం చేయగలవనంటే, దేవుడు ఏదన్నా ఒక పని అప్పచెప్తే మనుషుల కంటే చాలా బలంగా దేవదూతలు చేయగలరు. వాళ్ళకి మనుషుల కంటే ఎక్కువ బలం ఉంది, మనుషుల కంటే ఎక్కువ జ్ఞానం ఉంది, కానీ దేవునిలాగా సృష్టించగలిగిన శక్తి లేదు. దే క్యాన్ ప్రామిస్ ఎనీథింగ్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్. పైగా వాళ్ళు వచ్చి కూడా, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేయుచున్నాము అని మాత్రమే చెప్పగలరు, కానీ నేను నీకు సంతానాన్ని ఇస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను బూదిగంతాల వరకు నింపుతానని చెప్పగలిగిన సామర్థ్యం ఏ దూతకి లేదు. కానీ ఇక్కడ యెహోవా దూత అని మాట్లాడుతూనే ఆ దూత ఆఖరిలో హాగర్కి ఇస్తున్న ఆశీర్వాదాన్ని మనం గమనిస్తే, నేను ఏమని అంటాడంటే, ఆయన నిశ్చయముగా నీ సంతానమును ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను. ఆ మాట చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం దేవుడు మాత్రమే. దేవుడు మానవునిగా కనబడుతున్నాడు అని అంటే ఆయన ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. తర్వాత గిద్యోనుని యేసుక్రీస్తు దర్శించడం. 6వ అధ్యాయం న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11 నుండి 24 వచనాలు. 6వ అధ్యాయం 11 నుండి 24 వచనాలు. గిద్యోనుని దేవుడు దర్శించడాన్ని మనం చూస్తాం. 14వ వచనంలో ఏమని ఉంటుందంటే, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి అని ఉంటుంది అనమాట. ఎవరు వచ్చారంట ఆయన దగ్గరికి? గిద్యోను దగ్గరికి ఎవరు వచ్చారు? యెహోవా వచ్చాడంట. సో డెఫినెట్గా ఎవరు యెహోవా? ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువే. తర్వాత 8, యెహోవా దూతగా సంసోను తల్లిదండ్రులకు కనబడ్డం. ఎవరికి కనబడ్డం? సంసోను తల్లిదండ్రులకి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11 నుండి 24 వచనాలు. అది ఇప్పుడు చెప్పాను కదా. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 3 నుండి 22 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 13, 3 నుండి 22 వచనాల్లో కానీ మనం చూస్తే, ఇప్పుడు దేవుని దూత వచ్చాడు అని వాళ్ళు చూస్తారు. ముందు తల్లికి కనబడతాడు, తల్లిని దర్శించి విషయం చెప్తాడు, నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, ద్రాక్షరసం ముట్టొద్దు, ప్రతిష్ఠించండి, పరిశుద్ధంగా ఉండాలి, ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు ఆవిడెళ్ళి తన భర్తకు చెప్తుంది అనమాట. తన భర్త అంటాడు, ఎవరు నీతో చెప్పింది? ఒకసారి ఆయన నేను కూడా చూడొచ్చా అని అంటే, ఏమో చెప్పాడు, వెళ్ళిపోయాడు, ఆయన ఎవరో నాకు తెలీదు. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి చిన్న ప్రార్థన చేస్తారు. ప్రభువా, ఒకవేళ ఈ మాట చెప్పింది కానీ నువ్వే అయితే, నిజంగా దేవుడే అయితే, ఒకసారి మా ఇద్దరికి మళ్ళీ కనపడొచ్చుగా అని అనేసరికి వెంటనే మళ్ళీ అదే దూత రావడాన్ని చూస్తారు. ఈవిడ బయట ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. ఆ దూతను చూసి హడావిడిగా లోపలికి వెళ్ళి, ఏమయ్యో ఇందాక నేను చెప్పానే ఒక ఆయన వచ్చాడని, అక్కడున్న రా అని తీసుకెళ్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్తారు, ఆయనతో మాట్లాడతారు. మళ్ళీ అదే మాట చెప్పడాన్ని, వాగ్దానం చెప్పడాన్ని, మా ఆవిడికి ఏం చెప్పావు ఒకసారి నాకు కూడా చెప్పాయా అని అడుగుతాడు. మళ్ళీ అదే మాట ఈ దూత చెప్తాడు. చెప్పిన తర్వాత వీళ్ళు యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ బలర్పించడాన్ని మనం చూస్తాం. బలర్పించిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ బలి మీద, ఆ బలిని మండించడానికి, దహన బలిగా దాన్ని అర్పించడానికి ఆకాశం నుండి అగ్నిని ఆయన దించి ఆ బలిని అంగీకరించడాన్ని చూస్తాం. అప్పుడు సంసోను తల్లిదండ్రులు మాట్లాడే మాటని మనం చూస్తాం. 22వ వచనంలో ఏమని అంటాడంటే, వాళ్ళ నాన్న, మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చచ్చెదము. దేవుని చూసి బతికే వాళ్ళు ఎవరు లేరు. మనం డైరెక్ట్గా దేవుణ్ణే చూసాము. వచ్చింది దేవుని దూత కాదు, దేవుడే దిగొచ్చాడు. ఆయన అయితేనే బలిని అంగీకరించగలిగిన వాడు. మన బలిని అంగీకరించాడంటే మనం దేవుణ్ణి చూసాం. దేవుని చూసి బతికే వాళ్ళు ఎవరు లేరు. మన ఇద్దరం చచ్చిపోతామే వాళ్ళని భయపడుతూ ఉంటాడు అనమాట. సో అక్కడ మళ్ళీ దేవుణ్ణి చూసామనంటే ఎవరిని చూసామని? యేసుక్రీస్తు ప్రభువుని చూసామని. 9వది, షడ్రకు మేషకు అబేద్నెగోలతో పాటుగా 4వ వానిగా యేసుక్రీస్తు దిగి వచ్చడం మనం చూస్తాం.
దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనంలో ఏమని రాసి ఉంటుందంటే, సార్ మేము ముగ్గురిని పడేసాం కానీ 4గో ఆయన కూడా మాకు కనపడ్డాడు. ఆ 4గో ఆయన ముఖము దేవుని వలె ఉంది అని అంటాడు అనమాట. సో 4గో ఆయన ఎలా ఉన్నాడంట? దేవుని కుమారుని వలె ఉన్నాడంట. దేవుని కుమారుని రూపమును పోలిన వాడై ఉన్నాడు అని ఉంటుంది. మీరు ఎందుకు దేవదూతలు అని చెప్తున్నారో నాకు తెలియదు. దేవదూతలు కాదు, దేవుని రూపం అని రాసి ఉంటుంది క్లియర్గా అక్కడ. ఆఖరిది 10వది సమూయేలుని దేవుడు దర్శించడం. అదేంటంటే సమూయేలు కేవలం మాట మాత్రమే కదా విన్నాడు, నిద్రపోతున్నాడు, ఎక్కడ స్పృహ లేకుండా ఉన్నాడు. దేవుడు సమూయేలు సమూయేలు అని పిలవడం మాత్రమే మేము విన్నాం. ఆ తర్వాత దేవుడు సమూయేలుకి చెప్పాలనుకున్నది చెప్పాడు. ఏలీ దగ్గరికి వెళ్ళిన తర్వాత, సరే నువ్వు దేవుడే వచ్చాడులే, నువ్వు ప్రభువా సెలవు అని అడుగు, నీ దాసుడు వినుచున్నాడని చెప్పు అని అంటే సేమ్ అలాగే చేస్తాడు. అక్కడ కూడా యేసు ప్రభువేనా ఏంటండి మరి అని అనుకుంటున్నారేమో. 10వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 10వ వచనం చదువుతారు ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. తరువాత ఎవరు ప్రత్యక్షమయ్యారంటండి? యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా. సో ఎవరు ప్రత్యక్షమై నిలిచారంట? సమూయేలు ముందు కూడా యెహోవా ప్రత్యక్షమై నిలబడి ఉండడాన్ని మనం చూస్తాం. సో నేను మీకు ఉదాహరణకి ఒక 10 మాత్రమే చెప్పాను. ఇంకా పాత నిబంధనలో అనేకమైన సందర్భాల్లో మనం దేవుణ్ణి చూసాము, యెహోవాని చూసాము, యెహోవా దూతను చూసాము. ఇలాంటి మాటలన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. దేవుడు అని మనం ఎక్కడ చూసినా కానీ, యెహోవా అని మనం ఎక్కడ చూసినా కానీ, నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను, నోబడీ కెన్ సీ గాడ్. దేవునికి ఒక రూపం లేదు, దేవుణ్ణి ఎవరు చూడలేరు. యెహోవా అని పేరు కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు కూడా. యేసుక్రీస్తు ప్రభు పేరు యెహోవా అని పాత నిబంధనలోను, యేసుక్రీస్తు అని కొత్త నిబంధనలోను చెప్పబడింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎలోహిం, ఫ్రమ్ ద బిగినింగ్, ఇన్ ద బిగినింగ్, బిఫోర్ ద బిగినింగ్, బిఫోర్ ది ఫౌండేషన్ ఆఫ్ ది క్రియేషన్. ప్రారంభం అనే ఒక ప్రారంభ పాయింట్ లేకముందు నుండి కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభు తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సమానమైన ఉనికిని కలిగి ఉన్నాడు. ఆయన ఆది అంతము లేని వాడు కాకపోతే ఆయన దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన భూమి మీదకి వచ్చి ఆయన చేసిన ఏది కూడా వ్యాలిడ్ కాదు ఆయన కానీ ఆది అంతము లేని నిత్యుడైన వాడు అయి ఉండకపోతే. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన జీవితాల్లో ఏం జరిగించినా కానీ వాట్ వ్యాలిడేట్స్ ఇట్, దాన్ని ఏది యోగ్యమైందిగా, అర్హమైందిగా, పనికొచ్చేదిగా చేస్తుంది అని అంటే కేవలం ఆయన దైవత్వం మాత్రమే. ఆయన దైవత్వాన్ని నిర్ధారించే ఒక పాయింట్ మనం నేర్చుకున్నాం, అది ఆయన నిత్యత్వము. కేవలం మానవుడిగా కన్యమయ గర్భంలో జన్మించిన నాటి నుండే కాదు, ప్రారంభం నుండి, ప్రారంభానికి ముందు నుండే ఆయన నిరంతరము కూడా ఉన్నవాడు. యేసుక్రీస్తు పరిపూర్ణమైన దేవుడు. ఈ పరిపూర్ణుడైన దేవుణ్ణి, ఈ పరిపూర్ణుడైన యేసుక్రీస్తుని మనం సేవిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆ విషయం కానీ మనకు గుర్తుంటే మనం ఇంకా దేనికి చిన్న చితక వాటికి భయపడాల్సిన పని, కంగారు పడాల్సిన పని, అటు ఇటు చెదిరిపోవలసినటువంటి అవసరత ఉండదు. ఆయన సర్వోన్నతుడైన దేవుడని, దేవుని కుమారుడని, ఆ మాట కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దేవుని కుమారుడు అని బైబిల్లో రాయబడినప్పుడు దాని అర్థం ఏంటి? ఇట్ డజంట్ మీన్ దట్ హీ స్మాల్ గాడ్. ఆయన ఏదో చిన్న దేవుడనో, దైవత్వంలో కాస్త తక్కువ ప్రాధాన్యత కలిగిన వాడనో కాదు. మనకు భాషలో ఇంకా అంతకంటే స్పష్టంగా కమ్యూనికేట్ చేయగలిగిన పదం ఇంకొకటి లేదు. ఇంకేదన్నా ఉందంటే పోనీ మీరు కనిపెట్టండి, అందరం అదే వాడదాం. ఉందా ఏదన్నా? సో మనకు అర్థమయ్యేటట్టుగా ఉపయోగించబడిన మాటే కానీ యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ఉన్నటువంటి దైవత్వపు ఏ లక్షణాల్లోనూ తక్కువ వాడు, 1% కూడా తక్కువ వాడు కాదు. పరిపూర్ణమైనటువంటి దేవుడు. ఆ పరిపూర్ణుడైన దేవుడు తన శక్తి చేత, తన జ్ఞానం చేత, తన వాక్య వెలుగులో ప్రభు మనందరినీ బలపరిచి వాడుకొనుగాక. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్.